హిందూపురంలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహంతో పాటుగా ఆఫీస్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అయితే ఈ పచ్చగూండాల దాడిని ఖండిస్తూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ కోఆర్డినేట్లు పార్టీ శ్రేణులను కలిసి టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ చేసిన దాడిని ఎట్లా చూస్తారు? తాజాగా హిందూపురంలో జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు సార్? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ రెడ్ బుక్ పేరుతో ఒక సెపరేట్ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్లో సెపరేట్ రాజ్యాంగం అమలు చేస్తూ చేసిన దౌర్జన్యాలు ఈ ప్రజలు మౌనంగా గమనిస్తూ ఉన్నారు. గతంలో మనం చూస్తూ ఉన్నాం, 20 సంవత్సరాల క్రితం పరిపాలన జరిగిన బీహార్ ప్రజలు ఆ జంగిల్ రాజ్ పరిపాలనని ఏ విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు తన బామ్మద్దుల్ని కానీ లేకపోతే తన కుటుంబ సభ్యుల్ని కానీ విచ్చలవిడిగా జనాల మీదకి ఆంబోతుల్లాగా వదిలేసి చేసిన పరిపాలన 20 సంవత్సరాల తర్వాత కూడా బీహార్ ప్రజలు మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అదే పరిపాలన ఈరోజు 20 సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అదే పరిపాలన బామ్మద్దుల్ని కానీ కుటుంబ సభ్యులను కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు విచ్చలవిడిగా జనాల మీదకి వదిలేసి విచ్చలవిడి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ పరిపాలనకి ఖచ్చితంగా బీహార్లో అయితే ఏ విధంగా ప్రజలు సమాధానం చెప్పారో మరో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు. ఎందుకంటే మీకు 3.5 సంవత్సరాల టైం ఉంది. ఎవరో ఇప్పుడు మాట్లాడరు, మౌనంగా మీరు చేసి పనులన్నీ అబ్జర్వ్ చేస్తారు. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు, 2 ఈవెంట్లు 3 టాపిక్ డైవర్షన్ల కింద ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మౌనంగా గమనిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా అకౌంట్ రాసుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఓటు వచ్చిన సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తారని తెలియజేసుకుంటున్నారు. మేడం చెప్పండి, ఇవాళ హిందూపురంలో జరిగిన దాడిని ఎట్లా చూస్తారు? టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పు దొరికిన వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారమ్మా? ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్సే. వచ్చినప్పటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాం. ఎవరైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తారో వారి మీద కేసు కట్టకుండా వాళ్ళకి నచ్చినట్టుగా కేసులు కట్టే పరిస్థితులు ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ డైవర్షన్ ఎందుకు వచ్చిందంటే ఇది హిందూపురంలో దాడి చేయడం అనేది దుర్మార్గం. కానీ ఇది చేయడానికి కారణం ఏంటంటే అక్కడ వైజాగ్లో గోమాంసంకి సంబంధించి లక్షలాది కోట్ల విలువైన వచ్చింది. దానికి సమాధానం చెప్పాలి, కేసులు కట్టాలి, అందరూ బయటికి రావాలి. ఎవరు బయటికి రావాలో వాళ్ళందరూ రావాలి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం హిందూపురంలో దాడులు చేసి దుర్మార్గం చేశారు. ఇది కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షేమం. ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేశారు. కిడ్నీ బాధితుల దగ్గర మొదలు పెట్టుకుని కోట్లాది విలువైన చదువు కోసం, విద్య కోసం, వైద్య కళాశాలలు ఇవంతా అభివృద్ధి సంక్షేమం చేస్తే వీళ్ళ దౌర్జన్యం దుర్మార్గం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా మా రాజా గారు చెప్పినట్లు ఖచ్చితంగా దీన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. ఏదైనా ప్రజల పక్షాన అన్యాయం జరిగితే మాత్రం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మొన్న చూసాం మనందరం, నందమూరి బాలకృష్ణ సంబంధించినటువంటి హిందూపురం నియోజకవర్గంలో చాలా దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముష్కరుడు ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇష్టానుసారంగా దౌర్జన్యం చేశారు. మరి ఈరోజు ఇలాగే ఈ సంవత్సరాల కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇలా కొట్టడాలు చేయడాలు, కొన్ని చోట్ల మర్డర్లు చేయడం కూడా జరిగింది. ఈ రకమైనటువంటి పరిపాలన ఎప్పుడు కూడా జరగలేదు గతంలో. మరి ఈ పరిపాలన వీళ్ళు చేస్తూ ఉన్నారు, ఇంత దమనకాండ చేస్తూ ఉన్నారు. ఈరోజు హిందూపూర్ ఉంది, చాలా దౌర్జన్యంగా చేసి ఈరోజు హిందూపూర్ ఎవరైనా వెళ్ళాలంటే పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ లోపలికి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట అలా ఉంచినా మిగతా సామాన్యులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఏదో మన పాకిస్తాన్లో ఉన్నామా, దీనికి ఏమైనా వీసా పాస్పోర్ట్లు కావాలా హిందూపూర్ వెళ్ళాలన్నా? అలాగే ప్రతి నియోజకవర్గం కూడా అదే రీతిలో ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే వారందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం, నాయకులు ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఏదైతే టీడీపీ నాయకులు చేసినటువంటి దాడిని అయితే ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గమనిస్తున్నారు. త్వరలోనే వారికి అందరికీ కూడా సమాధానం చెప్పే రోజులు వస్తాయి. బీహార్లో ఏ విధంగా అయితే జంగిల్ రాజ్య పరిపాలనకు బుద్ధి చెప్పారో అక్కడ ప్రజలు, అదే సమాధానం కూడా ఏపీలో త్వరలో రాబోతుందని చెప్పి కూడా జోషి చెప్తున్నారు.